వేములవాడ అర్బన్ మండల్ సంకేపల్లిలో పట్ల కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులను డిపార్టర్లుగా మారిస్తే అప్పులెట్లా ఇస్తారు? తాలు తరగు తేమ పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టించుకోరా? కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వడ్లు ఎందుకు కొనడం లేదు? రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న స్పందనేది? ఢిల్లీకి పంపడానికి పైసలుంటాయి, రైతులకు 500 బోనస్ ఇవ్వడానికి పైసలు లేవంటారా అంటూ బండి సంజయ్ రాజమెత్తారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వరు? 6 గ్యారెంటీలను ఎందుకు అమలు చేయరని ప్రశ్నిస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా? సర్కార్ మీదే కాదు, దమ్ముంటే కేసులు పెట్టండి పండు బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు, తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొస్తే సకాలంలో కొనకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాలు తరగు పేరుతో క్వింటాలుకు 5 నుండి 8 కిలోల మేరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి తాలు తేమె తరగు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ల ముందే దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోదు అని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా రైతులను డిపార్టర్లను మార్చిన ప్రభుత్వం రైతులకు కొత్తగా వడ్డీ లేకుండా 3 లక్షల రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పెనం మీదున్న రైతులు కాంగ్రెస్ పాలనలో పొయ్యి మీద పడ్డట్లయిందని ధ్వజమెత్తారు. ఈ రోజు ఉదయం వేములవాడ నియోజకవర్గంలోని సంకేపల్లి గ్రామానికి వెళ్లిన బండి సంజయ్ అక్కడ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ఆరబోసిన రైతుల వద్దకు వెళ్లారు. వారితో చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గత 10 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తీసుకొచ్చినా ఇంతవరకు కొనడం లేదని, తాలు తరగు తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 8 కిలోల చొప్పున కోత విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని, క్వింటాలు వడ్లకు 500 బోనస్ ఇవ్వడం దేవుడెరుగు, కనీస మద్దతు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులపై నిప్పులు చెరిగారు. వీటితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కొదిలేశారు. పూర్తిగా మాట తప్పి మోసం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 12 రోజులైంది. అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనలేదు. అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అట్లాగే సిరిసిల్ల జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు అంతంత మాత్రమే. రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గత వారం 10 రోజుల నుండి ఎదురు చూస్తున్నా కొనే నాదుడే లేడు. పైకి చూస్తే మబ్బులు, ఎప్పుడు వానలు పడతాయో తెలియదు. తడిస్తే మళ్ళా ఆరబెట్టుకుని గోసపడాలి. పూర్తి టెన్షన్ వాతావరణంలో రైతులు బతుకుతున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ విధానమేంది? మళ్లీ దళారులే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. తరుగు తాలు తేమ పేరుతో క్వింటాలకు 5 నుండి 7 కిలోలు కోత పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కొనుగోలు కేంద్రాల్లో కొంత వడ్లు మిల్లుల వద్ద పోయినాక మరికొంత తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జనగామలో క్వింటాలు వడ్లకు 1500 రూపాయల నుండి 1700 రూపాయలకే కొంటూ ఒక్కో క్వింటాలుకు 700 నుండి 800 దాకా రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ పంపడానికి కాంగ్రెస్ కు పైసలుంటాయి, అభ్యర్థులకు డబ్బులు పంపడానికి పైసలుంటాయి, కానీ రైతులకు బోనస్ ఇవ్వడానికి మాత్రం పైసలుండవు. ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ ఇస్తామని ప్రకటించి ఎందుకు ఇవ్వరు? అదే మేనిఫెస్టోలో తాలు తరుగు తేమ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మీ కళ్ల ముందే దోపిడీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. వేలాది ఎకరాలు అకాల వర్షాలతో పంటలు ఎండి నష్టపోయారు. నయా పైసా సాయం చేయలేదు. ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, పంటలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. అసలు ప్రభుత్వం రుణమాఫీయే చేయకుంటే రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఎందుకు ఇస్తాయి? ఓడిఆర్ చేసింది 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళకు దీక్ష ఏడేయాలే అంత ముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్లో కూర్చొని దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసీసీ భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు. సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇళ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? పైగా రైతులను డిఫాల్టర్లుగా మార్చడంతో వాళ్ల పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, ఇండ్లు కట్టుకోవడానికి కూడా రుణం ఇవ్వడం లేదు. రైతులను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదే. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదు? 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయరు? వెంటనే వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర అందించాలి. తాలు, తేమె, తరకు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మారించాలి. క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇవ్వాల్సిందే. దీంతో పాటు ఒక్కసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చిన తరువాత వానకు తడిసినా ఇంకేమైనా పూర్తి బాధ్యత ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మాట తప్పినందుకు గాంధీ భవన్ వద్ద దీక్ష చేయాలని, 80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు, కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారని ప్రశ్నించారు. వడ్ల కుప్పలపై రైతులు గుండె పగిలి చూస్తుంటే ఎందుకు దీక్ష చేయడం లేదని పొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించారు. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయడం లేదని, అభ్యర్థి దొరకని కాంగ్రెస్ అపర మేధావి కలిపి నన్ను ఓడించేందుకు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా? కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసినందుకు నిధులు ఇస్తున్నా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు? ఏ పార్టీ మోసం చేసింది? దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ను కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమవుతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురుచూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు
హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారా?